ఫ్రెండ్స్ అందరికీ అందరూ అడుగుతున్నారనమాట. అంటే హైదరాబాద్లో మీరుండే ఇల్లు చూపించండి అని. ఇదే అనమాట. అంటే మేము ఎక్కడి నుంచి ఈ వచ్చే నెల 1వ తేదీ ఖాళీ చేసేస్తున్నాం అనమాట. అంటే మా ఆయన ఆఫీస్ మారిపోయింది ఆదిబట్టలకి, అందుకని ఇప్పుడు కొత్త హౌస్కి వెళ్ళిపోతున్నాం. ఇది పాతగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న హౌస్ అనమాట. నేనైతే మామూలుగా గడపడికి పూజించి బొట్లు పెట్టేదాన్ని, కానీ ఈ హౌస్ ఓనర్ వద్దమ్మా పెయింట్ వేయాలి అట్లా పూయొద్దు ఇప్పుడు అన్నింది. ఇంకా అందుకని వదిలేసినాను. ఇదనమాట. దీనికి 2 డోర్లు, ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి. మా ఇంటి పైన మేము మిద్ది పైన అనమాట ఉండేది. ఇటు పక్క ఒక ఇల్లు ఉంది. మేము ఇదనమాట డోరు. ఇప్పుడు అవతలది ఓపెన్ చేసాము కాబట్టి అవతల వెళ్దాం. ముగ్గే చూడండి, పొద్దున్న లేసి ముగ్గే వేసాను. ఇదైతే మనీ ప్లాంట్ చెట్టు అనమాట. బయట షూ చెత్త, ఇంకా బట్టలు అయితే ఉతికేసినాము. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళి చూద్దానండి. ఇదనమాట. ఇది చుట్టుపక్కల ఉండే ఎట్లా ఉంటుందో ఉంటుంది అనమాట. ఇది పైకి, ఈ మిద్ది పైకి వెళ్ళడానికి మెట్లు కొత్తగా పెట్టించిన అంకుల్ అనమాట. లోపలికి వెళ్దాం. ఇది డోరు, కిటికీ ఇచ్చారు. ఇదంతా హాలు. ఇది మా టీవీ. ఇది కబోర్డ్ అనమాట. మేము మా బొడ్డమ్మి ఎంటికలు తీసినప్పుడు వెళ్ళాము తిరుపతికి, అది ఆ ఫోటో అనమాట. ఇంకా నేను మామూలుగా వస్తువులు. ఈ కప్ వచ్చేసి మా ఆయన క్రికెట్ బాగా ఇష్టం, అందుకని ఇక్కడ కూడా ఆడిండు. అంటే ఊరికాడ ఒకసారి ఆడి పెద్ద కప్ ఉంది మా ఇంట్లో, ఇక్కడ కూడా ఒక కప్పు తీసుకొచ్చిండు అనమాట. ఆడి బాగా ఆడిండ్రని ఇచ్చారు. ఇంకన్నీ మామూలు. ఇంకా వంటింట్లో అయితే ఇంకేముంటాయి మామూలుగా గ్యాస్. ఇది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క సామాను ఇక్కడికి వచ్చే తీసుకున్నాను, ఏముండదు అని. ప్రస్తుతానికి అన్నీ ఖాళీ చేసేసాను. ఐస్ క్రీమ్. ఇంకా యువతల వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకేంటి అనమాట. ఈ గ్యాస్ కొత్తగా వచ్చిన గ్యాస్ అనమాట. ఇక్కడ ప్లాస్టిక్ది సామాను. ఇది మిక్సీ, అన్నీ కొత్తగా ఉన్నాయి అనమాట. మొత్తం అంట్లు ఇట్లా కరవకరగా ఏం సర్దలేదు. ఇంకా దేవుడిది అయితే తిరిగి దేవుడు పట్టాలు పెట్టాలి కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను నేను. అంటే అటు ముందు కబోర్డ్లో పెట్టినాను, అట్లా ఉత్తరం తిరగకూడదని తల్లి ఇంకా ఇక్కడ పెట్టాను అనమాట. ఈ నెమలికి చూడండి, ఇది మా ఆయనకి క్రికెట్ ఆడే దగ్గర నెమళ్ళు, ఇటు సైడ్ ఎక్కువ నెమళ్ళు ఉంటాయి. పొద్దున్నే మనకు కోడి కోత మన సైడు కోడి కూస్తే లేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నెమళ్ళు కూస్తేనే లేస్తారు ఇటు సైడ్ అందరూ, ఎందుకంటే అన్నీ ఉంటాయి అనమాట. చాలా ఉంటాయి అసలు. ఈసారి చూపిస్తాను మీకు. మొన్న చూపించాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండింది అది అనమాట. నెమలి అక్కడే ఉంటుందంట అది. ఇంకా అట్లా అని దేవుడి సామాన్కి ఇది ఒకటి వదిలేసాను. ఇంకా కిందంతా ఇంకా సామాను, బియ్యం బస్తా, ఇదో గ్యాస్. మేము 2 గ్యాస్లు బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట. వాళ్ళు వస్తే ఎప్పుడైనా వస్తే వాళ్ళు ఎత్తుకెళ్తారు. ఇదనమాట. ఇది టీవీకి వచ్చింది అట్ట పెట్టేశాను. ఇంకా అంటే మారేటప్పుడు కావాల్సి వస్తుందని పెట్టాను అనమాట. ఇది వంట రూము. ఇంక ఇదంతా హాల్ అనమాట. ఇది డోరు, ఇటు పక్క ఒక డోరు, ఇటు పక్క ఒక డోరు. ఇదన్నమాట. ఇది కుజ్జి. ఈ ప్రతి ఒక్క వస్తువు మేము ఎక్కడికొచ్చో కొనుక్కున్నాము, ఎందుకంటే ఆ నుంచి ఇక్కడికి ట్రావెల్ ఏమన్నా సామాన్ ఎత్తుకురావాలన్నా అదే ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఏడే కొనేసినాం అనమాట. ఇది టీవీ 50 ఇంచులు ఎంతో మరి తెలీదు. ఇది వచ్చేసి మామూలుగా షింకు. ఇది ఫేస్ వాషు, అలోవేర్. ఇంకా ఇది బెడ్రూమ్ అనమాట. ఇంక బెడ్రూమ్ చూడండి, ఇది బెడ్రూమ్.
సింగిల్ బెడ్రూమ్ అనమాట. అంటే డబుల్ బెడ్రూమ్ ఎందుకులే మా ఇద్దరికి అనేసి సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాం. ఇది అనమాట బెడ్. ఇది 20,000 పడింది అనమాట బెడ్. ఇంకోటి కూడా ఉంది పొరుపు, అది 600 700 పడింది. అది మిద్ది మీద వేస్తున్నాం. ఇంకా ఇది వాష్రూమ్ అంటే బెడ్ అనమాట. ఈ బట్టలు బ్యాగు పొరుపు అనమాట. ఇది ఒక 20,000 పడింది. ఎక్కడికి వచ్చేటప్పుడు అప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయింది అనమాట. ఇది ఈ టీవీ ఎంత ప్రతి ఒక్క వస్తువు మేము ఇంట్లో ఒక సంవత్సరం అయిందనమాట ఇంట్లో వచ్చి మేము సంవత్సరం ఇప్పుడు మారిపోతున్నాము. మళ్ళీ కొత్త ఇల్లు ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ వస్తుంటే చూస్తుండండి. నేను తీసుకోవడం ఏంటంటే మీరు చూడాలి, పూర్తిగా చూడాలి అని నేనే తీసుకోవట్లేదు అన్నమాట. వీడియో పెట్టాలనుకోవట్లేదు. కానీ ఏంటంటే నాకు గుర్తుంటుంది కదా, అంటే ఒకవేళ ఎక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్తున్నాం కదా, అప్పుడు మేము ఉన్నాం ఆ ఇల్లు అని చెప్పి నాకు గుర్తుంటుంది కదా అనేసి తీసుకుంటున్నాను అంతే అనమాట. ఇంకా ఏం సామాన్ ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. మేము షాప్ అది తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ ఇది ఏంటంటే 3 అంతస్తుల పైన అనమాట. ఇదిగో చూడండి 3 అంతస్తుల పైన కాబట్టి ఈ మోసుకునేదానికి పైకి మోసేదానికి పెద్ద బాధ అయిపోద్ది. అందుకనేసి ఏం వస్తువులు కూడా ఎక్కువ ఏం తెచ్చుకోలేదు మేము ఇద్దరికి. కాబట్టి కొంచెం మినిమం సరిపోయే వరకే తెచ్చుకున్నాము. మా వీడియో మీకు నచ్చు మారిపోతున్నాం. ఈ సామాన్ అంతా సర్దితలకు మా పని అయిపోతుంది. మళ్ళీ టీవీ అక్కడికి వెళ్ళి మళ్ళీ బిగించుకోవాలి. ఇంకా ఇది నెట్ అనమాట, వైఫై కనెక్షన్ మళ్ళీ అక్కడ తీసుకోవాలి. గందరగోళం అనమాట, పని చేసుకోవాలి తప్పదు. బాగుంది. మా అమ్మోళ్ళు కూడా అందరు ఇక్కడికే వచ్చారు. మా అమ్మోళ్ళు వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడే ఉన్నాం. మా పిన్నమ్మోళ్ళు మా అమ్మోళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళకి అన్నీ హైదరాబాద్లో చూపించాను నేనైతే తిరిగి. ఈ ఇంటికి వచ్చాక అంటే వారానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తూనే ఉండేది అనమాట. మా వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ మంది వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళు, మా ఇంటోళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అందరు చాలామంది వచ్చారన్నమాట. ఇంటికి వచ్చినాక అంటే చుట్టాలు ఎక్కువ వస్తారన్నమాట. ఇంటికి వచ్చినాక ఎక్కువ మంది వచ్చారు. 2 రోజులకు ఒకసారి ఎవరో ఒకరు వస్తుండేది. చాలామంది వచ్చారు. అట్లాగా అయిపోయింది అనమాట. ఇంట్లో చూసాం, బాగుంది అంతా.